సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. చెప్పాలంటే ఈ వీక్ పెద్దగా ఏమీ లేవు. జనాలంతా పుష్ప 2 మూడ్లోకి వెళ్ళిపోయారు. సోషల్ మీడియా అంతా ప్రెజెంట్ అదే ట్రెండింగ్ న్యూస్. బట్ ఉన్నంత వరకు మాక్సిమం అన్ని మూవీ అప్డేట్స్ కవర్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ తర్వాత పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు అండ్ ఓజీ మూవీ షూట్స్ లో జాయిన్ అవుతారు. అయితే మొన్నటి వరకు వీరమల్లు మూవీ మార్చి 28 రిలీజ్ అవుతుందన్నారు. కానీ ఇప్పుడు ఓజీ ఆ డేట్ ను ఆక్యుపై చేసుకుంటుందని ఓజీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లేదు, హరిహర వీరమల్లే రిలీజ్ అవుతుందని ఒక చిన్న ఫ్యాన్ వారే జరుగుతుంది రెండు మూవీస్ మధ్య. అండ్ వీరమల్లు మూవీకి కళ్యాణ్ గారు ఒక 1 వీక్ డేట్స్ ఇస్తే చాలు ఆయన షూటింగ్ వ్రాప్ అయిపోతుంది. ఇంకా రీసెంట్ గా ఓజీ థియేట్రికల్ రైట్స్ తో డివివి దానయ్య గారు జాక్పాట్ కొట్టారంట. అండ్ ఎంత బడ్జెట్ పెట్టారో ఎంత బిజినెస్ చేసింది అనేది ఫర్దర్ గా రివీల్ చేస్తాను నేను. అయితే ఓజీ షూట్ ఇంకా 20 డేస్ పెండింగ్ ఉంది. అదంతా కళ్యాణ్ గారి మీద తీయాలి. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఫినిష్ అవుతుంది. ఇందులో బ్యాంకాక్ షెడ్యూల్ కూడా 5 డేస్ ఉంది. దానికోసం సుజిత్ గారు రీసెంట్ గా బ్యాంకాక్ కూడా వెళ్లారు. చూడాలి కళ్యాణ్ గారు బ్యాంకాక్ వెళ్దామంటారా లేక మంగళగిరిలోనే కానిచ్చేద్దామంటారో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హిమ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఓజీ ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా ఉండదంట. ఒక హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్స్ ని, బైక్ చేస్ సీక్వెన్స్ ని సుజిత్ గారు షూట్ చేశారు. బట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కళ్యాణ్ గారి ఎంట్రీతో ఇది వ్రాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎప్పుడో 3 వీక్స్ బ్యాకే చెప్పాను RC16 మూవీ షూటింగ్ November 22 స్టార్ట్ అవుతుందని. రీసెంట్ గా ఆ మూవీ షూట్ మైసూర్లో స్టార్ట్ అయింది. ఇది 10 డేస్ జరిగే చిన్న షెడ్యూల్. అండ్ ఈ మూవీ కాస్ట్ లో రీసెంట్ గా జగపతి బాబు గారు, మీర్జాపూర్ మున్నాబాయ్ కూడా యాడ్ అవబోతున్నారని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ దీని మీద ఎటువంటి క్లారిటీ లేదు. సో ఈ RC16 రంగస్థలం లాగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ట్రెండ్ సెట్ మూవీ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఈ November 23 నాగ చైతన్య గారి బర్త్డేకి ఆయన 24th మూవీని అనౌన్స్ చేశారు. విరూపాక్ష టీం అంతా మళ్ళీ కొలాబరేట్ అయ్యి ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీని 100 కోట్ల పైన బడ్జెట్ తో చైతూ గారిని లీడ్ రోల్ పెట్టి చేయబోతున్నారు. సుకుమార్ గారి గైడెన్స్ లో కార్తిక్ దండూరి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ సుకుమార్ గారే ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తారు. అండ్ అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ మూవీ December 11 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీనాక్షి చౌదరి గారిని లీడ్ యాక్టర్స్ గా తీసుకోబోతున్నారు. ఇంకా చైతూ గారి తండ్రిల మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయింది. సాంగ్ మాత్రం ఒక ఊపేస్తుంది. అండ్ డిఎస్పీ గారి సాంగ్స్ అంటేనే వేరే లెవెల్ అని మళ్ళీ సాంగ్ ప్రూవ్ చేసింది. అండ్ ఆ లిరిక్స్ అండ్ ఆ చిన్న వీడియో బిట్స్ చూస్తుంటాయి ఇది చాలా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీలో అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ Feb 7th రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని December 21 USA గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో గేమ్ చేంజర్ నుంచి తోప్ అనే సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది. ఇదే జరిగితే US లో ఈవెంట్ చేసే ఫస్ట్ ఇండియన్ మూవీ గేమ్ చేంజరే. అండ్ శంకర్ గారి ప్రమోషన్స్ అంటేనా లెవెల్ ఉంటాయి మరి. ఇంక ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ November 27 రిలీజ్ అవబోతుంది. ఇది న్యూజిలాండ్ లో షూట్ చేసిన సాంగ్. దాని తర్వాత అంజలి గారు, చరణ్ గారు డ్యూయెట్ చేసిన ఇంకో సాంగ్ రిలీజ్ అవుతుంది. అయితే రీసెంట్ గా SJ సూర్య గారు, జయరామ్ గారు, సముద్రగని గారి మీద ఫైనల్ గా ఒక చిన్న షెడ్యూల్ చేస్తున్నారు. ఇది జస్ట్ 5 to 6 డేస్ జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్గూడలో షూట్ చేస్తున్నారు. ఇంకా US లో గ్రాండ్ ఈవెంట్ చేసి APR తెలంగాణలో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి కళ్యాణ్ గారిని గెస్ట్ గా తీసుకురావాలనుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ న్యూస్, ఒకసారి అమరన్, కంగువా, లక్కీ భాస్కర్ మూవీ కలెక్షన్స్ చెక్ చేసుకుంటే లక్కీ భాస్కర్ మూవీ 23 రోజుల్లో 106 కోట్ల గ్రాస్ ని, 52 కోట్ల షేర్ ని రాబట్టి 24 కోట్ల లాభాల్లో ఉంది. ఇంకా అమరన్ మూవీ 23 రోజుల్లో 307 కోట్ల గ్రాస్ ని, 150 కోట్ల షేర్ ని రాబట్టి 83 కోట్ల లాభాల్లో ఉంది. అండ్ సూర్య గారి కంగువా 9 రోజుల్లో 94 కోట్ల గ్రాస్ ని, 45 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇంకా 134 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ లిస్ట్ లోకి వెళ్ళదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే కంగువా అల్ట్రా డిజాస్టర్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ బేబీ మూవీని హిందీలో ఇర్ఫాన్ ఖాన్ గారి సన్ బాబిల్ ఖాన్ తో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో ఆనంద్ దేవరకొండ రోల్లో బాబిల్ ఖాన్ కనిపించబోతున్నారు. మరి హీరోయిన్ రోల్లో ఫస్ట్ కృతి శెట్టి అనుకున్నారంట. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హిందీలో కూడా ఈ మూవీని SKN గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, తమిళ్ డైరెక్టర్ అట్లీ గారు సల్మాన్ ఖాన్ గారితో ఒక మల్టీ స్టారర్ చేయబోతున్నారని ఎప్పటి నుండో వినిపిస్తున్న స్ట్రాంగ్ బస్. అండ్ ఇప్పటికైతే సల్మాన్ ఖాన్ గారు ఫిక్స్ అయిపోయారు. బట్ ఆ ఇంకో హీరో ఎవరనేది ఇంకా తెలియదు. బట్ కన్సిడరేషన్ లో మాత్రం రజనీ సార్ అండ్ కమల్ సార్ ఉన్నారు. అండ్ ఈ హై బడ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ November 3 ప్రభాస్ గారు హనుగర్ మూవీ షూట్ లో జాయిన్ అవ్వాలి. కానీ రాజాసాబ్ మూవీకి, ఈ ఫౌజీ మూవీకి డేట్స్ ఇష్యూ రావడంతో ఇది సెట్ అవ్వలేదు. అండ్ ఈ November 24 నుంచి రాజాసాబ్ మూవీలో ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఐటెం సాంగ్ కూడా ఉండబోతుంది.
అంతేకాదు మాళవిక మోహన్ అండ్ ప్రభాస్ గారి మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ నెక్స్ట్ ఇయర్ యూరోప్ లో జరుగుతుంది. మోస్ట్లీ జాన్ ఆర్ ఫెబ్ లో జరగచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, విశ్వక్సేన్ గారు తన నెక్స్ట్ మూవీ భీమనాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారితో చేయబోతున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కొన్ని రోజుల్లో వస్తుంది. అండ్ ఇంకా ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వైఫ్ ధనశ్రీ గారు తెలుగులో డెబ్యూ స్టార్ట్ ఇవ్వబోతున్నారు. డాన్స్ మాస్టర్ యష్ హీరోగా ఆకాశం దాటి వస్తావా అనే మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు ఈమె. ఇది కొంచెం డాన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అంట, అందుకే ధనుశ్రీ గారిని కాస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ లో వస్తున్న మూవీ. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, పుష్ప 2లో లాస్ట్ సాంగ్ షూట్ ప్రెసెంట్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఇంకా ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసుకొని ఫైనల్ కట్ చూసుకుంటే ఆల్ సెట్. అండ్ నవంబర్ 28 ఆర్ 29న సెన్సార్కి వెళ్ళిపోతుంది మూవీ. అండ్ ఈరోజు ఈవినింగ్ 7:02కి శ్రీలీల గారి డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసిన ప్రోమో వింటేనే డెఫినెట్గా ఇది చార్ట్ బస్ట్ అవుతుందన్న నమ్మకం వచ్చేసింది. అందులోనూ డిఎస్పీ గారి ఐటమ్ సాంగ్స్ అంటే 100% స్ట్రైక్ రేట్ ఒక్కసారి కూడా మిస్ అయిందే లేదు. అండ్ ఈరోజు జరిగే చెన్నై ఈవెంట్లో ఈ లిరికల్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ బీహార్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్కే థండరింగ్ రెస్పాన్స్ వచ్చింది. మరి చెన్నై ఈవెంట్లో పుష్ప టీంకి ఎలాంటి గ్రాండ్ ఇయర్ వెల్కమ్ ఉంటుందో చూడాలి. ఇంకా హైదరాబాద్లో కానీ సిటీ అవుట్స్కట్స్లో కానీ పుష్ప 2 ఈవెంట్ జరిగేలా ప్లాన్ జరుగుతుంది. ఈ ఈవెంట్లో రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారంట. అయితే పుష్ప 1 లాగే పుష్ప 2 కూడా సుకుమార్ గారు చెప్పిన డేట్కి రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. డే అండ్ నైట్ మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఆయనకి. అండ్ ఇవన్నీ ఇన్ టైంలో ఫినిష్ చేయడం కోసం పడే కష్టాలు. బట్ ఎనీవేస్ ఆయన వర్కింగ్ స్టైలే అంతా, ఫైనల్గా అవుట్పుట్ బాగుంటే అదే చాలు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.